మరి బైన్స్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు మరి వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యం జరిగినది. వారు ఎంతో కష్టపడి శ్రమించి గృహ కార్యక్రమంలో వాళ్ళు గొప్పగా ఉన్నారు. మరి వారికి సంజీవ్ అమ్మగారు అన్న కదా, అమ్మగారు విజయరాయ్ గారు, అమ్మగారు ప్లీజ్. మరి నాథానేల్ గారు, విజయ సేవకుల నివాస గృహము వారు ఎంతో కష్టపడి శ్రమపడి రాత్రనక పగలనక వారి సంఘంతో సహకరించి వారి ఆధ్వర్యంలో గొప్ప కార్యం జరిగించినారు. ఆ తర్వాత మరి మాట అనంతరావు సార్ గారికి మరి మహేందర్ గారు, నీలిమ కార్యకర్తలు మనకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మహేందర్ ఉన్నాడా? మహేందర్ రా ముందుకు రా. నీలిమ గారు ఉన్నారా? థ్యాంక్ యూ. మాట అనంతరావు సార్ గారికి మరి మహేందర్ గారు, నీలిమ. మరి ఐజే సార్ కూడా మరి సంఘం కోరుకున్నది. ఐజే సార్ అనంతయ్యకు మరి ఏమన్నా ముందుకు రండి. మరి మీరు చేసిన కష్టపడిన దానికి మరి ఐజే సార్ మరి మరి గిరిజన్ నాయ్ గారికి, అమ్మగారికి మరి గంగా సాయిన గంగా సాయిల్ గారు మరి గీతు నాయ్ గారికి, అమ్మగారికి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మరి గీతు నాయ్ గారికి గంగా సాయిలమ్మ బైన్స్ ప్రాస్టేట్లో ఈ పరిశుద్ధ సంఘంలో నా తర్వాత ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా రెవరెండ్ కిరణయ్య గారు వచ్చి మరి మంచి దేవాలయ నిర్మాణంలో వారు కష్టపడి పనిచేసి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా వారు నడిపించినటువంటి విధానంలో కమల్ శైలజ, ఆమోస్ ఋతు వారి ఫ్యామిలీ ముందుకు రావాల్సిందిగా కోరుతుంది. కమిటీ పెద్దలు మరి తరోడా, కుబీర్, ఎడ్విడ్, రుబీ, ఆ తర్వాత మరి కుబీర్, వీరందరూ కూడా రండి ప్లీజ్. లోకల్ వాళ్ళు కూడా రండి. ప్యాస్టేట్ ఆఫీస్ పేరెంట్స్ మీకు ప్యాస్టేట్ అంతా కలిసి రండి. దండలు ఇవ్వ తీసుకోనండి. అనంతరావయ్య
థ్యాంక్ యూ తండ్రి గారు, మీరు సన్మానించడానికి ఒప్పుకున్నందుకు. ఉండదు ఏమనుకోండి, మీకు కాదు కదా, మేము వచ్చినా మేము గ్రీటింగ్స్ చెప్తాం కదా, మేము గ్రీటింగ్స్ చెప్తే ఎట్లుంటుందమ్మా. థ్యాంక్ యూ, ఏమనుకోవద్దు, ఎందుకంటే మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తామని చెప్పండి, గ్రీటింగ్స్ కాదు. మరి అట్లా చెప్పండి, గ్రీటింగ్స్ చెప్తామంటే ఒకరే సంఘపక్షం ఒకరే చెప్పాలి. హల్లెలూయా, మనే స్వామికి జై. ఓకే, మరి ప్లీజ్ సంగమంతా ఒక 5 నిమిషాలు దయచేసి అందరు కూర్చున్నట్లయితే మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకొని మనము అనంతరం ముగించుకుందాము. మరి మొట్టమొదట ఆ దేవాది దేవునికి నిండు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ దినమున మన గృహ ప్రవేశము మరి డెడికేషన్ జరిగినప్పటికీ మరి మన డైసిస్ వాళ్ళందరూ అయ్యగారు వాళ్ళు, మరి తండ్రి గారును మన అయ్యగారు మిగతా వాళ్ళందరూ రావడం అయ్యగారు నిజంగా నా తరపున మరి మా కుటుంబం తరపున మా బైన్స పాస్టరేట్ సంఘం అంతటి తరపున కూడా మరి అయ్యగారు అందరికీ కూడా నా తండ్రి మరి నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం అయ్యగారు. అదే విధంగా మరి అయ్యగారు వాళ్ళు అందరూ మాట్లాడేస్తారు అసలు, అంటే కొన్ని ఫ్యూ వర్డ్స్ నేను చెప్పగలుగుతాను, ఇంకా ఎక్కువ టైం వేస్ట్ ఏం చెయ్యను. మరి తండ్రి గారు కూడా మాకు దయచేసి మాకు ఈ సమయాన్ని కేటాయించిన విధానాన్ని బట్టి తండ్రి గారు మీకు నిజంగా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడి వరకు వచ్చినందుకు అయ్యగారు నిజంగా మీకు హృదయపూర్వక వందనాలు మా పాస్టర్ తరఫు నుంచి. అయ్యగారు మీరు చెప్పినట్టు అయ్యగారు నిజంగా ఈ చర్చి ఎంత కష్టపడి కట్టుకున్నామో అయ్యా ఈ సంఘానికి తెలుసు అయ్యగారు. ప్రతి ఒక్కరు సంఘం మరి సురేష్ అయ్య వాళ్ళు కావచ్చు అయ్యగారు, మరి చరణ్ అయ్య గారు వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా అయ్యగారు కుటుంబం తరపు నుంచి ఇక్కడ పరిస్థితులు ఎలాంటివి ఉన్నావో అయ్యా మీకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ పరిచర్య చేసిన అయ్యగారు వాళ్ళందరికీ తెలుసు అయ్యగారు. ఆ విధానాన్ని బట్టి మేము ఇక్కడ సేవను ఇక్కడ చర్చ్ కట్టుకున్నామంటే అది దేవుని కృప అయ్యగారు. మరి ఇలాంటి పరిస్థితులలో కూడా మేము ఇంత చక్కటి గృహము మేము కట్టుకున్నామంటే అయ్యగారు అనంతరావు వారి కుటుంబము, మా కుటుంబం, మా సంఘం అంతా కూడా అయ్యా ఎవరికి తోచినంత వారి సహాయాన్ని ఇచ్చిండ్రు కాబట్టి మేము ఈ గృహాన్ని ఇంత చక్కగా నిర్మించుకున్నామయ్యా. మీరు చెప్పినప్పుడు దేవుడు నిజంగా మాతో ఎప్పుడు ఉంటాడని మేము విశ్వసిస్తున్నామయ్య గారు. చాలా కష్టపడే ఇట్లా అట్లీస్ట్ మేము ఇసుక కూడా వేయగలు మేము ఇక్కడ ఉంటున్నప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలుకొని ఎండి మట్టకు వరకు నా తండ్రి ఎంత కష్టపడ్డామో నా తండ్రి మా అందరికీ తెలుసు ప్రభా. అయ్యగారు ఎంతటి కష్టపడ్డామంటే ఒక్కొక్కరు నిజంగా చాలా కష్టపడ్డారు అయ్యగారు, అది మేము మాటలు వర్ణించలేమయ్యా. అదే విధంగా యథాస్థితిగా మీరు ఈ గృహాన్ని చూసినప్పటికీ మీకు అనిపించింది తండ్రి గారు, చాలా సంతోషము. మరి మన అందరూ వచ్చినందుకు కూడా అయ్యగారులకు కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ అయ్యగారు మరి వచ్చిన పాస్టేట్ వాళ్ళందరూ కూడా తరోడా ఎడ్బిడ్ మరి గ్రామాల నుంచి వారందరికీ కూడా మా సంఘం అంతా తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి భోజనాలు ఏర్పాటు చేసినాం కాబట్టి దయచేసి అందరూ భోంచేసి వెళ్ళాలని నా యొక్క ఈ చిన్న మనవిని ముగించుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అయ్యగారులందరికీ మరి సంఘం అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మ, తొందరగా ముగించినందుకు నీకు ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఎందుకు ఇవ్వమన్నామంటే అందరికి ఆకలి అవుతుంది వాస్తవం చెప్పాలంటే. నీకు ప్రత్యేక వందనాలు. నీకు బాధ లోపల చాలా ఉన్నా దేవుడు ప్రభువుకు తెలుసు కనుక అందరు ఇంకా మాట్లాడాలని అందరికీ ఉంటుంది కదా, చేతుతారు కనుక అందరూ అమ్మ పక్షాన అందరి పక్షాన వందనాలు చెప్పినందుకు మా బిడ్డలు చప్పలు కొడుతూ వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ గాడ్. ఈ సమయంలో మరి ప్రతిపించారు మాట్లాడుతారా? వందనాలు చెప్తే మేము పోతాం. ఒక
ఒక మాట చెప్తే మేమందరం ఇంటికి వెళ్ళిపోతాం. ఒక మాట చెప్పాల్సింది చెప్తున్నాం. మాట్లాడకపోతే సంపూర్తి కాదు కనుక మంచిగా ఒకటే మాట చెప్పాలని చెప్తున్నాను. మరి పిల్లలు వాస్తవంగా చెప్పాలంటే నిజమే, ఈ యొక్క స్థానిక సంఘం యొక్క ప్రోద్బలంతో ఈ ప్రాంతంలో ఉన్న అనేక ప్రాంతాల నుండి ప్రతి ఒక్కరి కష్టార్జితం ఈ గుడికి ఇల్లుకున్నదని నా సాక్షి. కాబట్టి ఎవరు ఏం చెప్పుకున్నా ఆయనకే నేను అంటాను. ఇది సత్యం ఏంటంటే ప్రతి ఒక్కరి కష్టార్జితము ఉన్నది. అందరికంటే ఎక్కువ గైక్వాడ్ అనంతయ్య యమునమ్మల యొక్క కష్టం ఈ వయసులో కూడా వారు గుడికి చేస్తూనే ఉన్నారు. పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, మనమలు ఉన్నారు, కానీ ఎవ్వరికి కూడా ఒక పని చెప్పడు. నిన్న రాత్రి నేను 10 గంటల వరకు ఉండే తానే పని చేస్తున్నాను. అయ్యా పిల్లలు ఉన్నారు నేర్పచ్చు కదా అంటే, ఎందుకయ్యా మందికి కష్టం, మనం మంచిగున్నాం. మరి పిల్లలు ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఆ వయసులో ఇంచుమించు 70కి ఉంటుండొచ్చు అని నా కోరిక. వారికి ఇంకా యమునమ్మ ప్లస్ అనంతయ్యకు ఇంకా ఎన్నెన్నో సంవత్సరాల ఆయుష్ దేవుడు అనుగ్రహించాలని తండ్రి గారి ముంగట నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా చైర్మన్ ఇద్దరు మినిస్టర్ కన్వీనర్ అండ్ మినిస్టర్ సెక్రటరీ గారు, వచ్చిన చైర్మన్ గారు, ఇదంతా మరి చేసినటువంటి గొప్ప భాగ్యం. మరి దానికి అనుగుణంగా మట్ట అనంతరావు గత సంవత్సరాల్లో ఆయన ప్రాపర్టీ సెక్రటరీగా ఉండి ఇక్కడ ఉండిపోయినటువంటి సురేష్ అయ్య గారు, అనంత చరణయ్య గారికి మరి నీ ప్రోద్బలం ఉన్నదని నేను చాలా వందనాలు తెలియదు. వారికి వారి కుటుంబాలకు ఇంకా చక్కని ఆయురారోగ్య బలాలు దయచేయాలని దేవుని ప్రార్థిస్తుంది. మరి డి విజయరావు అన్న ఇక్కడ అసలు యాక్చువల్గా అంటే ఒకప్పుడు నాకంటే చాలా సీనియర్ అయ్యా, రిటైర్డ్ అయిన డి విజయరావయ్య గారు, వారు అమ్మగారు రావడం చాలా సంతోషం. ఈ సంఖ్య చేస్తున్నారు. అందరికి నమస్కారం, వందనాలు. అంత కూర్చునేటోరు అంతే, తినేటోరు కాదు. కూర్చోండి 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 బయట బయట इकडे मध्ये चर्च कर सती भात घेऊन हा పెట్టుకో పెట్టుకో ग्रेव आता सर నేను 500 అడు ఫస్ట్ పెట్టు ఏమనంతా ఇంకా గెలిచినావు. మీరు
పెరుగుందా పెరుగుందా చెప్పినా బాగా పోవడానికి అదే నేను రాత్రి 2 గంటలు వెళ్ళిపోతాను పనికి. మరి మాది కూడా కరెక్ట్ టైం అయింది 3. चार घंटे कार्य पड़ तुला फोन ఇస్తారా చూడు మన ఇంత ఎక్కడ తీసుకో Thank you.